మొత్తానికి మీలోనే ఏదో లోపం. అది కాదండి, బీపీ లో బీపీ అయిపోయిందేమో. తిరుగుతుందంటే అదే కథ. సంగీతం వినగలరా? మీరు పాడితే మేము వింటాం, పాడకపోతే పారిపోతాం. అది నువ్వు అని చేయలేదు. అయ్యలా కాశీపుర పౌరులారా, ఈమె గుణగణాలు చెప్తున్నాను సావధానముగా. వారణాసి నిన్న పాడిన వాళ్ళు కూడా ఇంత బాగా పాడలేదే. నిన్న పాడిన వాళ్ళు కూడా ఇంత బాగా పాడలేదు. ఎక్కువ కిరాయి తీసుకుంటారు, తక్కువ పాడారు. అమ్మాయి కూడా పడే అమ్మాయిగా గీత, నీకు నేను ఎప్పుడు పెట్టలా? అదే పాల డబ్బులు చేతిలో పెట్టిల్లా? అమ్మకి 10 రూపీస్ ఇచ్చా ఎంట్రన్స్ లో. ఎంత? అమ్మకి 10, నీకు 300. 30 రెట్లు. అది కాదండి, అది కాదే, ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నానండి. ఆలోచించండి ధర్మం ఏంటది. అది కాదండి, ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను. నా సొమ్ము ఎంత తిన్నారు? ఆలోచించండి ధర్మం ఆలోచించండి. ఎవరిదైనా సొమ్మే, ఎవరిదైనా వ్యవహారమే. అది కాదండి, ఇప్పటికి నన్ను ఏమైనా చేశారా? నాకేమైనా జరిగిందా? ఆలోచించండి ధర్మం ఆలోచించండి. ఏమండి, ఈ రోజు మాత్రం నేను ఘోరగా పంపిస్తున్నాను. మీకు అన్నీ అయిపోతాయి. నేను చేసేయాలని నువ్వు చేసేయాలని నువ్వు చేద్దామని చేసి చాలా రోజులైందిగా చేద్దామని అంటే నువ్వు చేద్దామని కుదరదు నువ్వు అలా గీత పాత్ర చేసి చాలా రోజులైంది కదా, చేద్దామని ఉత్సాహం. ఉత్సాహంలో అమ్మాయి ఏదైనా చేసేటట్టు వద్దా? నన్ను అమ్మాయి వద్దు, నన్ను మాత్రమే అమ్మాయి వద్దు, నేనే ముద్దు. అంతేనండి. అంతేనా? అమ్మాయి వల్ల కాదు, తెలీదు. ఏమే గీత, నువ్వు లోపలికి వెళ్ళి బావగారి కోసం బ్రూ, బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా అన్ని బాగా గ్లాస్ పాలల్లో బిస్కెట్ కూడా తింటున్నా. బిస్కెట్లు సపరేట్ కదా, అద్దుకొని నిద్రపోతాడు మొద్దు మొహం వేసుకుని. వద్దమ్మా, మనం ప్రేమించాలే గాని ప్రాణాలు తీయకూడదే. వెళ్ళరా. అసలు ఏ వ్యాపారం లేదు కదా ఈ వ్యవహారం. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవడు వాడు? ఎవరని చెప్పేది వాడు పేరు చెప్పి 1000 అడుగుతాడు. ఇప్పుడు వద్దులే. ఎందుకు తినగా నీకేం పర్లేదు. కట్టలు మూటలు సొమ్ము మొత్తం తీసిపో. చూపించకూడదు, చూపిస్తే అంతే.
సొమ్ము చూసి ఎట్లే ఉండదు అంతే. అంటే సొమ్ము చూసి చెదులు పెట్టింటే అంతే. ఏమండి చెప్పండి. నన్ను ఏదో ఒకటి చేసి. ఏమండి నిజంగానే ఈరోజు ఏమైనా సరే మిమ్మల్ని మాత్రం ఏదో ఒకటి చేసే పంపిస్తారండి. శరాబీ కళ్ళతో నిన్ను దోచుకోనా, నశీలి కురులలో నిన్ను దోచుకోనా, మొత్తైన నా రాజా నా మనసే నీది ఆజా లేజా, బంగారు పువ్వులు నేను రంగేలి రబ్బరు పట్టించి నచ్చించి నీ కళ్ళ మాషాల్లా, నా అడుగుల అలజడి కోన, నా అందల సవ్వడి కోన, సత్యంగా చింతలు. జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే లవ్. అవును, మీ అమ్మమ్మని మధ్య మధ్యలో తలుపు తీస్తారా, ఉతక మెత్తమంటారా అంటే వ్యాపారస్తులకు రాదు, వస్తే ఊరక బాదు. ఆచార్య గారి కలువులో గిడ్డమార పెట్టి ఎర్రంగా కాల్చి గిల్ల కలహా నుంచి మెడదాకా లెక్క పెట్టడానికి లేకుండా వాతలు పెట్టి సముద్రం ఉన్నాయేమో అనుకున్నాయేమో, చెవులో ఎంట్రీ పోయి సముద్రం మనవారం తెలియదేమో. చింతలు, నేనే మైదుకూరులో సినిమా టికెట్లు తెచ్చా, ఇద్దరం సినిమాకి వెళ్దాం. నువ్వేమో సినిమా చూస్తుండు, నేను చూస్తా ఉంటా. లవ్ అంటే మందే లవ్, జన్మ అంటే మందే జన్మ. కనపట్లేదంటారు నీ నాడి నక్కల బేక. ఆ రాగు మెత్తగా తగిలితే మెమ్మాయనుకున్నారే. చిత్ర అమ్మ కనుక కాపీ పట్టారు, షుగర్ తక్కువ స్థానం ఎక్కువ, ఆవిరి పోకుండా అది పట్టుకురా. అమ్మా సుబ్బారావు గారు పైకి నుంచి పైన పడుతున్నాడు, షోడోడు పట్టరా, గ్యాస్ తక్కువ, ఇడు గోలి ఎక్కువ. నీ దుంపదగా నీకు ఎప్పుడు గోలి ఎక్కువేగా. ఎవరిని బాబు తిడుతున్నారు? నేను ఎవరిని తెచ్చాను? ఇప్పుడేగా నీ దుంపదగా అన్నారు. అదే బాకీ వాళ్ళని తిట్టారు. బాకీ వాళ్ళని మా ఇంట్లో ఉండి తిడతారా? బాకీ వాళ్ళని తిట్టారు, బజార్లో మీటింగ్ పెట్టి తిడతారే. సరే కానీ మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయింది? ఏమైంది? సుమారు మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా వాటా అంతా అమ్మే, ఇంకా నీ మాట తీరలా. అయ్యా మీరు నాకు మాట ఇచ్చారు బాబు. ఎవరు నా ఇచ్చింది నా పొద్దున రాసుకున్నారా? అదేం కాదు, కనకం నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తానల్లా. నీ కోరిక నేను తీరుస్తానన్నా. నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండ ఎక్కడా, దొండ ఎక్కడా?
కుష్టి కులాసగా చేస్తాగా నిన్ను ముట్టుకొని బస్సు అవుతానా ఏంటి? అది కాదులే బాబు, చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నా. కొనుక్కోలేవు ఏం చేద్దాం? వయసు అట్టండి ఒక్కదాన్ని కొనుక్కోలేవు. మన కొట్లో ముగ్గురు గుమ్మిస్తారన్నారు. ఒక్కొక్కటి 2 రోజులు డ్యూటీ చేస్తా, 3 రోజులు అరవద్దిగా 7వ రోజు గురకావని పంపిస్తాను. గురకా వాళ్ళని గుమ్మస్థానం పంపిస్తావా నాయనా సుబ్బారావు గారు? సుబ్బారావు గారు ఎత్తేసానా సుబ్బులు? ఏ అప్పుడే దించానా సుబ్బా? సుబ్బాకి ఇబ్బంది ఉంటే ముక్కు మీద పడుస్తా. మళ్ళా గుద్దారంటే ముక్కు 3 ఒక్కలు అవుతుంది. కొట్లో గుమ్మస్తాను వచ్చేమనుకుంటారు. శ్రీహరి ఏంది, సుబ్బారావు ఏంది, కథ ఏంది, కమామిస్ ఏంది అనుకోరు. నాకే గవర్నమెంట్ వారు సుబ్బుశ్రీ అని బిరుదిచ్చారు. నువ్వు నన్ను సుబ్బుశ్రీని పిలువు, నేను హరిశ్రీ అంట. మాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11